విశాఖ ఏజెన్సీ రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు పంటలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టే ఒక మోడల్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. సన్న, చిన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే ఈ మిశ్రమ సుస్థిర వ్యవసాయ పద్ధతుల పట్ల శిక్షణ ఇస్తూ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత అవసరం. అంతేకాదు, మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుంచి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అందుకే విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మిశ్రమ సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఒక మోడల్ ఫామ్ ను ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. ఏజెన్సీ రైతులకు ఈ సాగు విధానాల పట్ల శిక్షణ ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారు. సుస్థిరమైన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో మనకి రైతులకి ముఖ్యంగా మన చింతపల్లి, పాడేరు, అదేవిధంగా మనకి జోలాపుట్టు వరకు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మనకి దాదాపు 1450 mm రైన్ఫాల్ ఇక్కడ మనకు పడుతుంది. ఆ రైన్ఫాల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చేపల పెంపకం, అదేవిధంగా మిశ్రమ సుస్థిర వ్యవసాయం అంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే మన దగ్గర మన ఆర్ఐఎస్లో ఒక మోడల్లో ఒకటి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మోడల్లో మనకి కింద మనకి ఒక 75 సెంట్లలో కింద మనకి చేపల చెరువు ఉంటుంది. దానిపైన మనకి మీరు చూసినట్లయితే కోళ్ల షెడ్ వేయడం జరిగింది. కోళ్ల షెడ్డు దాదాపు ఒక 100 కోళ్ల వరకు పెట్టుకునే సామర్థ్యం ఉంది. ఈ కోళ్ల నుంచి వచ్చిన వ్యర్థాలు చేపలకి, ఆ చేపల నుంచి వచ్చిన వ్యర్థాలు నీరు మార్చినప్పుడు మనం వరి పొలంకి ఇలాగ ఒకదానికొకటి అనుసంధానం అయ్యేలాగా మిశ్రమ సుస్థిర వ్యవసాయం. మన గిరిజన రైతు సంవత్సరం పొడుగున పసుపు, అల్లం, అలాగే మనకి ఈ గట్ల మీద ఏదైతే ఉందో పైనాపిల్, అదేవిధంగా బంతి, అరటి, అదేవిధంగా చింత చెట్లు ఇవన్నీ వేయడం ద్వారా మనకి చూసుకున్నట్లయితే పసుపు మనకి నవంబర్లో, డిసెంబర్లో పసుపు రావడము, అల్లం ఏమో జనవరి, ఫిబ్రవరిలో రావడము, బంతిపూలు ప్రతి 3 నెలలకు ఒకసారి రావడము, మనకి చింత చెట్టు నుంచి మనకి చింతకాయలు జూన్, జూలైలో ఒకసారి, అదేవిధంగా నవంబర్లో ఒకసారి రావడం జరుగుతుంది. ఇలాగా ఏడాది పొడుగున ఒక సుస్థిరమైన ఆదాయం రైతుకు అందేలా మన ప్రణాళికలు రచించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కోళ్ల పెంపకం, మనం నాటుకోళ్ళు, అదేవిధంగా కడకనాథ కోళ్ళు పెంచుకోవచ్చండి. అదేవిధంగా చేపల పెంపకం చూసినట్లయితే మనకి మీరు ఈ 75 సెంట్లలో 1 హెక్టార్ మోడల్లో కనుక ఒక 70 సెంట్లు చేపల చెరువు రైతుకున్నట్లయితే చేప పిల్లలు వేయాలనుకుంటే కనుక మనకు ముఖ్యంగా ఇక్కడ బొచ్చె, రాగండి, అదేవిధంగా ఎర్రమైల, గడ్డి చేపలు ఇక్కడ ప్రధానంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి గడ్డి చేప అనేది ముఖ్యంగా, అదేవిధంగా ఎర్రమైల అనేది దాదాపు 1.5 కేజీ నుంచి 2 కేజీలు ఒక 8 నెలలు కనుక పెంచినట్లయితే మనకి 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఆదాయం మనకి ఈ చేపల చెరువు నుంచి రావడం జరుగుతుంది. చేప పిల్లల నీటి వనరులను బట్టి అదేవిధంగా ఏ నిష్పత్తుల్లో నిర్ణయించుకోవాలనేది మనం ముఖ్యంగా మనకున్నటువంటి చెరువులో కానీ చేపలో కానీ బొచ్చె, అదేవిధంగా రాగండి, ఎర్రమైల రకాలను సాగు చేసుకున్నట్లయితే ఆ మూడింటిని కనుక మనం తెచ్చుకున్నట్లయితే 3:5:2 నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టుకోవాలి. బంగారు తీగని కానీ ఎంచుకున్నట్లయితే దాన్ని కూడా 3:4:1:2 అది రేషియోలో ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఏదన్నా మనకి చేపల చెరువులో కనుక ఎక్కువ గడ్డి ఉన్నట్లయితే, గుర్రపు డెక్క ఇలాంటివి ఎక్కువ ఉన్నట్లయితే గడ్డి చేపను మనం చేపల చెరువులో విడుదల చేసుకోవడం మంచిది జరుగుతుంది. బొచ్చు కనుక రైతులు ఎంపిక చేసుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు 2 కేజీల నుంచి 4 కేజీలు బరువు ఇచ్చి మనకి 1 కేజీ, కేజీన్నర, 2 కేజీల చేప దాదాపు 200 నుంచి 250 రూపాయలకి ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. తవుడు, అదేవిధంగా వేరుశనగ చెక్క,
పత్తి చెక్క, అదేవిధంగా సోయా చెక్కుడు వంటి అనుబంధమైన ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఇవి అధిక పెరుగుదలను చూపించడం మనకి గమనించడం జరుగుతుంది. గడ్డి చేప ఒక ముఖ్యమైన చేప అండి. ఇది కూడా ఒక కేజీన్నర దాదాపు ఒక 100 రూపాయల నుంచి 150 రూపాయలు మనకి సైజులను బట్టి సీజన్ బట్టి రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక సంవత్సర కాలంలో 2 కేజీలన్నర నుంచి దాదాపు 5 కేజీల వరకు మన పెరుగుదల చూడడం గమనించాము. అదేవిధంగా మీకు బాగా తెలుసు బంగారు తీగ అంటారు. బంగారు తీగ కూడా మనకి ముఖ్యమైన ఒక మన మేజర్ కార్ప్. ఇది కూడా మనకి భూమి అడుగు భాగంలో ఎక్కువగా పెరిగి ఒక సంవత్సర కాలంలో కేజీన్నర నుంచి 3.5 కేజీల వరకు పెరుగుదల చూపిస్తాయి. ముఖ్యంగా రైతులు మనకి సూచించే ముఖ్యమైన సూచనలు ఏంటంటే చేపల చెరువుల్లో నీళ్లు ప్రతి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి అనుబంధ ఆహార పదార్థాలు అధికంగా ఇవ్వడం ద్వారా మనకి ఈ చేపల యొక్క పెరుగుదలను మనం గమనించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చేపలకు సంబంధించిన మేజర్ మెలకువలు కనుక పాటించినట్లయితే ఈ గిరిజన రైతులు, అదేవిధంగా మనకి మైదాన రైతులు, చిన్న 40 సెంట్లు కుంట దగ్గర నుంచి దాదాపు రైతులకి కొన్ని చోట్ల అనువుగాని స్థలాలు ఏమైనా ఉన్నా దాన్ని కొంచెం బాగు చేసుకొని చేపలు పెంచుకుంటే మనకి ఈ మిశ్రమ సేద్యంలో అధిక ఆదాయం, అదేవిధంగా ఒకవైపు చేపలు, ఒకవైపు కోళ్ళు, ఒకవైపు మనకి పూల పంటలు, అదేవిధంగా మనకి ఎలాగో వరి సాగు ఉంటుంది. వీటన్నిటిలో కనుక ఒక సంవత్సరం మొత్తంలో అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.